హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్రజెంట్ మేమైతే హైదరాబాద్లో ఉన్నామన్నమాట. మార్నింగే దిగాం. మేము కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకొని వచ్చాము. సో కాకపోతే ఈరోజు మార్నింగ్ దిగి మేము కొంచెం సేపు పడుకొని ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. తెలిసిందే కదా, హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. సో మాకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేసినట్లు ఉండదు అని చెప్పేసి మా పిన్ని బాబాయ్ అంటే సరే దగ్గరలో ఒక మాల్ ఉంది, వెళ్దాము అక్కడ ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చారనమాట. సో ఇంకా మేమైతే ఇక్కడ 4th ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఒక్కొక్క ఫ్లోర్ వెళ్తూ నేను మీకు ఈ మాల్ని అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి గచ్చిబౌలి దగ్గర ఏఎంబి మాల్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది మాల్ అయితే, మంచిగా డెకరేట్ చేశారు. సో మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగుతూ కొన్ని డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూసారా, ఇండియాలో చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి డ్రెస్సెస్. సో అయితే మేము వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసరికి ఫుడ్ కోర్ట్ చాలా పెద్దది, చాలా లాంగ్ ఉందన్నమాట. ఇంకా మేము కాసేపు ఇక్కడ నుంచొని ఇక్కడ కిందకి చూడగానే చాలా భయం వేసింది. ఇక్కడ కాసేపు ఆగి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూసారు కదా, మీరు చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీది పెట్టున్నారు. మేము చూస్తున్నాం వన్ డే అక్కడికి ప్లాన్ చేసుకుందామా అని. సో 1 బై 1 మాట్లాడుకుంటూ స్లోగా మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇట్లా మీకు చూస్తూ ఉంటే మాల్ మంచిగా కనిపిస్తుంది కదా. సో ఫైనల్గా మేమైతే 4th ఫ్లోర్కి ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా వెనక స్నో కింగ్డమ్. సో ఇక్కడికి అయితే మేము ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తే టైమింగ్స్, ఎంత టైం లోపల ఉండాలి, టైమింగ్స్ వచ్చేసరికి 11:15కి వెళ్తే 12కి, మేము వచ్చి 6:15కి లోపలికి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు, 7కి బయటకు వస్తామన్నమాట. సో అలాగా మాకు వచ్చేసరికి చిల్డ్రన్స్కి అడల్ట్స్కి వచ్చేసరికి 7:50 కదా. సో ఇక్కడ మేము లోపలికి వెళ్ళి టికెట్స్ రేట్ మాట్లాడుతున్నాము. సో తనైతే ఇచ్చేశారు. ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతూ ఉంది, వెళ్ళాలా వద్దా ఏంటి, లోపలికి వెళ్ళినా మనం ఎంజాయ్ చేయగలమా లేదా అని. చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్కి వచ్చేసరికి 6:50, అడల్ట్స్కి వచ్చేసరికి 7:50. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ చూసుకుంటూ మేమైతే టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము. సో లోపల చూస్తున్నారు కదా, చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి బ్యాగ్స్ కౌంటర్ అనమాట, అక్కడ స్లిప్పర్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ వచ్చేసరికి సినిమా అనమాట, 12Dలో చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే వెళ్ళి ఇంకా ఇట్లా స్పెట్స్ ఇచ్చారు, మేము కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ 3,748 రూపీస్ ఉంది కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, కేర్ఫుల్గా ఉండండి మీరు కూడా. మాకు 4,250 రూపీస్ 220 చెప్పారు. మేము పే చేసేసి, మా పిన్ని పే చేసి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత మేమంతా కూర్చున్నాం. టికెట్ నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. మూవీ అయితే చాలా బాగుంది, మళ్ళీ చెప్తాను అది. సో ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ డ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6:15కి డ్రెస్ ఇస్తారు. అంటే 6:15కి లోపలికి అలో చేస్తారు. ఈ బిఫోర్ మీకు 6:10కి మీకు డ్రెస్ ఇస్తారు అని చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి మేము మాట్లాడి వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ ఇందాక చెప్తున్నాను కదా, అదేం జరిగిందంటే, మా హస్బెండ్ బయటకు వచ్చాక టికెట్ ఇవ్వండి అని అడిగి చూసి, అదేంటి అమౌంట్ 6,007 సంథింగ్ చేంజ్ ఉంది, మన దగ్గర 4,020 రూపీస్ తీసుకున్నారు కదా అని వెళ్ళి అడిగితే, అప్పుడు నేనేనా ఇచ్చింది అని చెప్పి 500 రిటర్న్ చేశారనమాట. సో చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డ్రెస్ టైం అవుతుంది, 6:10 అవుతుంది కాబట్టి ఇంక మమ్మల్ని పిలిచి సాక్స్ అండ్ ఇవన్నీ డ్రెస్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్సెస్ అన్నీ మేము కూర్చొని మంచిగా వేసుకొని లోపలికి ఎంటర్ అయ్యే స్టార్టింగ్ అనమాట, ఇది బయట వైపు. సో ఇంకైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. వీళ్ళు ఎగ్జాక్ట్గా టైం టు టైం ఫాలో అయిపోతున్నారు. ఇది మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, లోపలికి వెళ్ళే ముందు స్టార్టింగ్ ఏరియాలో లోపలైతే ఇలా ఉందన్నమాట మంచిగా. ఇదైతే మొత్తం ఆర్టిఫిషియల్, అదేం రియల్ స్నో కాదు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం కదా, అది రియల్ స్నో అనమాట. లోపలికి వెళ్ళగానే ఎంత మంచిగా ఉందంటే, అసలు అదంతా రియల్ స్నో అనమాట. చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను చూడండి. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అమౌంట్ కొంచెం ఎక్కువైనా ఎప్పుడైనా ఒకసారి కదా, పెట్టగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి కాసేపు పిల్లలతో ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆ మంచు ఏదైతే ఉందో అది స్కిన్ మీద పడకుండా చూసుకోండి. అది పడితే మనం ఉండలేమన్నమాట, అక్కడ చాలా మండుతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అక్కడ అది ఊడిపోతుంది. అలా మనకి స్కిన్ ఓపెన్ అంటే దానికి ఎలివేట్ అవ్వడం వల్ల బాగా చలి, సో దాని మీద ఆ స్కిన్కి అది టచ్ అవ్వడం వల్ల స్నో బాగా మంటగా అనిపిస్తుంది. సో అది కొంచెం మైనస్ అనిపించింది నాకు అక్కడ. బట్ మీ పైన వేసుకునేటప్పుడు ఎంజాయ్ చేయండి, కానీ లోపల పడిపోయేటట్లు స్కిన్ మీద ఉండేటట్లు మీరు అక్కడ అట్లా చేయొద్దు. సో ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది చూసేయండి. వావ్! వాట్ ఏ ఎక్స్‌పీరియన్స్. చాలా చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేసాం. ఫైనల్‌గా టైం అయిపోయింది. ఇక్కడ మధ్యలో మనం ఆ 1 అవర్‌లో మనకిచ్చిన 1 అవర్‌లో మనం ఉండలేకపోతే మనం బయటికి వచ్చి మనకి ఒక మన డ్రెస్ హ్యాండ్ అవుట్ చేసుకునే రూమ్ ఉంటుంది, ఎగ్జిట్. సో ఆ ఎగ్జిట్ దగ్గర వచ్చి మనం కాసేపు కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. మన టైం ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. సో ఫైనల్‌గా బాగా ఎంజాయ్ చేసాం అందరం. ఇంకా బయటకు వచ్చేసాం. మా స్లిప్పర్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో, అక్కడ అవి కలెక్ట్ చేసేసుకొని ఇంకొచ్చేసాం. బట్ అందరం అదే అనుకుంటున్నాం, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది, చాలా బాగుంది, ఇంకా ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్తోనే ఉన్నామన్నమాట. సరిపోలేదు మాకు ఇంకా, బట్ తప్పదు, ఇంకా అయిపోయింది కదా వచ్చాం. ఇప్పటికే టైం అయిపోయింది. సో మేము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక ఇప్పుడు కూర్చొని కొంచెం ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆ మెహందీ వచ్చేసరికి నేనే పెట్టాను మా చెల్లికి. ఓకే, బాయ్ బాయ్.